పేరేంటయ్యా? సుబ్బారావు అండి. కార్డు ఏది? ఎంతమంది పిల్లలు? ఇద్దరండి. ఇష్టమేనా? ఇష్టమేనండి. ఇష్టం లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారయ్యా? ఇదిగో బాబు కార్డు, నన్నేం అడక్కు, నేను దేనికైనా సరే సరే సరే. కుటుంబ నియంత్రణకు ఒకరిని తోలుతానన్నాను, తోలేశాను. అదే మన కెపాసిటీ. ఓరే నీ కెపాసిటీ కప్పెట్ట. ఆయన ఏమైనా గేదనుకున్నావా తోడనుకున్నావా తోలటానికి? పైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అంటున్నావు. 5గురిని కన్నాడు కదయ్యా, ఇక చాలు. ఎంతమంది గంట నీకెందుకయ్యా? మావా 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 ఆగు 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 మావా. నువ్వేం భయపడగలడు? అంటే బొబ్బిలి వంచం. ఎక్కడికైనా సరే ధైర్యంగా పుల్లాగా వెళ్తాం, పుల్లాగా వచ్చేస్తాం. పులే పులే. సరే రావయ్యా పులి. వస్తున్నావయ్యా. అయిపోతావు మావా. కుటుంబ నియంత్రణ అంట. ఎవరండి ఈయన తాలూకు మనుషులు? ఆ దరిద్రుండి నేనేనండి. నీ ఒంట్లో ఎలా ఉంది మావా? ఒళ్ళంతా ఏంటో ఒక మోస్తరుగా ఉందిరా. ఉంటది. చెప్పకూడదు చూడ, కొంచెం నొప్పిగా కూడా ఉంది. 4 రోజుల్లో నిప్పులన్నీ పోతాయి. డబ్బు తీసుకున్నారు కదా, పప్పు బియ్యం పళ్ళు హార్లిక్స్ ఇస్తారు, తీసుకోండి. ఏంటి ఇవన్నీ కూడా ఇస్తారా? కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి ఇవన్నీ ఆ! ఇస్తారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్. వద్దు మావా అని అరుస్తుంటే బొబ్బిలి వంశం బొబ్బిలి పిల్లలు లోపలికి వెళ్ళావు. ఇప్పుడు చూడేమైందో. అలా గంటగంట కుక్కుడు పోతాయి. ఏమండి 4 రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోవాలి. బరువుల తక్కాలు గంతకాలు ఉండకూడదు. అలా చేస్తే ఆయనకే ప్రమాదం, కుక్కుడు పోతాయి. అలాగేనండి మావా. నా పని అయిపోయింది రాలుడు, అయిపోయింది. అయిపోతే అయిపోయింది కానీ మావా, పులి అన్నావుగా, పెద్ద పనికి రాకపోయినా అరుస్తూ గాండిస్తూ ప్రజల్ని భయపెట్టచ్చు. పద మావా. కుట్లు కుట్లు మావా, కుట్లు. అయ్యో అక్క మాయ వచ్చారు. మాయ రండి, రండి. బాగున్నారు మాయ? బానే ఉన్నానమ్మా, కూర్చోండి. కుట్లు 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 చూస్తూ. ఏంటి మావయ్య అలా మూలుగుతున్నారు? అసలు ఏం జరిగిందంటే అమ్మా, ఏం లేదమ్మా, రోడ్డు మీద వెనక్కి చూస్తూ ముందుకు నడుస్తూ కరెంటు స్తంభానికి ఢీ కొట్టుకున్నాను. దాంతో పడుకోబెట్టి కుట్లు వేశారమ్మా. నోరుమీరా, ఏదో చొక్కాకి 2 కుట్లు పడ్డంత మాత్రంతో అది పెద్ద విశేషంగా చెప్తావేంటి? అదే లేదులే అమ్మా. అన్నట్టు పిల్లలకి పళ్ళు తెచ్చాను, తీసుకో. అలాగా, ఇదేమిటి బియ్యం కూడా ఉన్నాయి? అవి కూడా ఇస్తారు కదమ్మా. ఇస్తారు కదమ్మా, ఏమిట్రా తెస్తారు కదమ్మా అని చెప్పాలి. ఏం లేదమ్మా, ఎలాగో వస్తున్నాను కదా అని పలావ్ బియ్యం పట్టుకొచ్చా, లోపల పెట్టు. అలాగే మావయ్య. లక్ష్మి, ఇందాక మీ ఇంట్లోకి వస్తుంటే ఓ పిల్లల గుంపు ఎదురైంది. ఎవరు వాళ్ళు? అక్క పిల్లలకి ఇంటి దగ్గర ట్యూషన్ చెప్తాను మావయ్య. చూసేవాళ్ళుడు, కోడల్ని ప్రైవేట్లు చెప్పుకునే స్థితికి తీసుకొచ్చింది మీ అత్త. అసలు దాన్ని కుట్లు మావా కుట్లు. నువ్వు నోరు మీద కుట్ల విధవా. మావయ్య ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చానన్నా. మీరెలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాను. కాఫీ మావయ్య. ఏమా, పిల్లలకి ప్రైవేట్లు చెప్పుకునే పరిస్థితి ఏర్పడిందా నీకు? ఇంకా లాభం లేదమ్మా, నువ్వు పిల్లలు వెంటనే బయలుదేరండి, మన ఇంటికి వెళ్ళిపోదాం. మనిల్లా? అవునమ్మా. ఎప్పుడు ఆయన నన్ను మెడపెట్టి గెంటేశారో అప్పుడే అది నా ఇల్లు కాదని తేలిపోయింది. ఆ ఇంటితో ఉన్న బంధం తెగిపోయింది. అట్లాని జీవితాంతం ఇట్లాగే ఉండిపోతావా? అసలు సంసారం ఉన్న తర్వాత భార్యాభర్తల మధ్యన ఇట్లాంటి గొడవలు సహజమే. గొడవలు సహజమే, కానీ బయటికి గెంటి వేయబడ్డం అసహజం కదా మావయ్య. చూడమ్మా, నువ్వు ఎవరి కోసం రాకపోయినా మా కోసం రావాలి. ఏ మావయ్య, ఆడపిల్లని గనక, అమ్మా నాన్న లేనిదాన్ని గనక వ్యక్తిత్వం చంపుకుని బ్రతకాలంటారా? మీరు పొమ్మంటే పోవాలి, రమ్మంటే రావాలి. మర్యాద గౌరవం లేనప్పుడు మేడల్లో ఉండటం కంటే అభిమానంతో పూరి కొంపులో బ్రతకటం ఆనందంగా ఉంటుంది మావయ్య. దయచేసి నన్ను రమ్మనతో. మీరు చూడ్డానికి వచ్చినందుకు చాలా సంతోషం. ఏమిటో, ఆడపిల్లకు కూడా ఆత్మాభిమానం ఉంటుందన్న సంగతి మర్చిపోయి మాట్లాడానమ్మా. చూడమ్మా, ఇక నుంచి ఎవరొచ్చి పిలిచినా నువ్వు ఆ గడపలో అడుగు పెట్టద్దు. నీ భర్త మనసు మార్చుకుని తానుగా వచ్చి నిన్ను తీసుకొచ్చినప్పుడే ఆ ఇంట్లో అడుగు పెట్టు. పదరాలుడు, భోజనం చేసి వెళ్ళండి మావయ్య. వద్దులేమ్మా. నేను అన్న మాటలకి కోపం వచ్చిందా? చిచి, అదే లేదమ్మా, మనం అందరం కలిసి హాయిగా ఉండాలనుకునేదే నేను కోరుకునేది. ఆ రోజు వచ్చేంత వరకు నేను పోంచే. ఈయన ప్రతిజ్ఞతో నాకే సంబంధం లేదమ్మా. నేను మాత్రం సుష్టుగా తింటాను. కాకపోతే చెట్టంత మనిషి కుట్లతో బాధపడుతుంటే. నోరు మీరా, నా కుట్లు నొప్పులు చెప్పి చెప్పి నీ నోరు పడిపోయింది. సంతోషించలే, పదా. వస్తానమ్మా. ఏంటి శబ్దం లేకుండా సైకిల్ చేస్తున్నావు? చేతితో సమాధానం చెప్పాల్సి వస్తాయి. పదా. తప్పుకోనా కుట్ల మనిషి? వస్తానమ్మా. మనం ఎంతమందికి డైవర్స్ ఇప్పించలేదు? క్లబ్బుల్లో పార్టీలు ఇచ్చినంత తేలిగ్గా డైవర్స్ ఇప్పించేశాం. మీ అబ్బాయికి ఇప్పించలేమా?
డోంట్ వరీ. ఇదిగో నిమ్మి, మీ అబ్బాయి చేసినట్టుగా ఎవ్వరికీ తెలియకుండా సంతకం చేసి అది చూసిన వెంటనే విడాకులు తీసుకోవడానికి ఆ పిల్ల పరిగెత్తుకొస్తుంది. నెమ్మదిగా నడు మావా. కుట్లు మ్మ్. నెమ్మది. మ్మ్. ఆ, కూర్చో. అదమాకో. హాస్పిటల్ ఏం చెప్పారు? కదిలితే కుట్లు పోతా చెప్పారా? చెప్పారులే బాయ్. ఆ దిక్కుమాల బస్సులో ప్రయాణం చేసేసరికి ఆ కుదుపులకి కుట్లు ఉన్నాయో ఉన్నాయో కూడా తెలిసి చావట్లా. డాక్టర్ చూపించాలో ఏమిటో. ఎప్పుడు వచ్చావు నాన్న? ఇప్పుడే నాన్న. వెళ్ళిన పని అయిందా? ఆ, కుట్ల మీద కుట్లు, కుట్ల మీద కుట్లు. మ్మ్. ఎట్లా అవుతుంది నాన్న? మేము బయలుదేరేటప్పుడు పిల్ల ఎదురైందిలే. జరగవలసిన పని జరగకపోగా జరగకూడని పని జరిగిపోయింది. కుట్లు. మ్మ్. నాన్న ఇంతకు సుగుణ వస్తుందా రాదా? ఎందుకు వస్తుందిరా? నువ్వేమో మెడబెట్టి గెంటేసి మీ అమ్మేమో పెట్టే బెడ బయటికి విసిరేసి కోపమ్మన్న తర్వాత పౌరుషం ఉన్న ఏ ఆడపిల్లైనా ఎందుకు వస్తుంది? అట్టా వస్తే ఇంట్లో ఉన్న బొచ్చుకొక్క కూడా దాన్ని గౌరవించుకో. ఒరేయ్, నా మాట విని నువ్వు వెళ్ళి దానికి 4 మంచి మాటలు చెప్పి తీసుకురా. ఇంటికి పెద్దవి నువ్వు పిలుస్తాను రాకపోతే దాని ఉద్దేశం ఏమిటి? Damn it. ఆడదే దానికి అంత పొగరు పట్టుదల ఉంటే మగండి నాకెంత ఉండాలి? అసలు ఏంట్రా నువ్వు అనేది? కుట్లు, కుట్లు. నువ్వు నోర్వై. నోరు ఎత్తావంటే నీ నోరు కుట్టేస్తా. రేయ్, నీవన్నీ నీ తల్లి బుద్ధిలేరా? అందుకే కట్టుకున్న పిల్లని తరివేసి తీసుకురాకుండా పెద్ద కబుర్లు చెప్తున్నావు. కబుర్లు చెప్పాల్సిన కర్మ నాకు లేదు. అది రాని రాకపోని దాన్ని మాత్రం చస్తే నేను పిల్లలు. అలా అంటాడండి కుట్ల మావా. రేయ్, మాట మాట్లాడితే కుట్లు మామని కూర్చోబక్క. ఆ సరేగాని అబ్బాయిని ఏమన్నా సుఖం లేదురా. ముందు ఆ మహిళా మండలి అధ్యక్షురాలు పని పెడితేనే గాని మిగిలినవన్నీ దారికి రావు. ఏమయ్యా, నాకు తెలియకుండా దాన్ని చూసొస్తావా? పైగా నా కొడుకు మనసు మార్చడానికి చూస్తావా? అవునే, మనుషులు కలిసి ఉండాలి అని కోరుకునేవాడి కాబట్టి వాళ్ళిద్దరిని కలపాలని ప్రయత్నం చేశా. చూడు, ఆ పిల్లని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ సంసారం చక్కబెట్టకపోతే నేను ఈ మేసం గొరిగించుకుంటా. నువ్వు మీసలే గొరిగించుకుంటావో గుండె ఎక్కించుకుంటావో నేను ప్రాణాలతో ఉండగా అది జరగదు. ముందు నువ్వు బతుకుంటా కదా. కుట్లు తెగిపోనే ఊడిపోనే. ఇవాళ వీళ్ళ అంతు చూడంతే నేను వదలను. ఏమే, ఈ రికార్డింగ్ డాన్స్ మోకని మన పంప మీదకి తీసుకురావద్దు అని చెప్పినా గానీ తీసుకొస్తావా? ఎట్టా చూప. నన్నే కొడతావా? నిన్నేం చేస్తానో చూడు. నువ్వు వీళ్ళ సంగతి చూసుకో. ఆగో, ఎక్కడికి పారిపోతున్నా? ఈ మోకని రికార్డింగ్ డాన్స్ లో మీకు ఏంటి? ఆగండి, ఇక్కడ ఒరే వీర్రాజు, వాళ్ళని కొట్టద్దురా, నా పరువు పోతుంది. ఏంటి పోయేది? పరువు? అసలు పరువు ఉందా? ఏమయ్యా, వాళ్ళని వదులు, లేకపోతే పోలీసులు పట్టిస్తా. వాళ్ళు వచ్చి పట్టుకోవడం ఎందుకే? నిన్ను చంపి నేను జైలుకి వెళ్తా. అల్లుడు, ఇలా సంగతి చూడు. ఏంటి నువ్వు బాగుంటుంది? ఈయన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాడు కదా, ఆ. జాగ్రత్తగా ఉండొద్దు. ఆయన కావాలని చేయించుకోలేదండి. ఎవరో పట్టుకుని చెప్పకుండా చేశారు. జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పారనుకోండి. బియ్యం, పప్పు, పళ్ళు ఇచ్చి మరీ చెప్పారండి. మరి అయితే ఈయన పైనుంచి కిందికి ఎందుకు దూకాడు? కింద నుంచి పైకి దూకలేడు గనక. ఏంటండి ఆ ప్రశ్నలు? ఏదో ఆవేశంలో దూకాడు. పై నుంచి కిందకెందుకు దూకాడు, కింద నుంచి పైకి ఎందుకు దూకాడు అని అడుగుతారు. దాని వలన జరగరానిది జరిగిపోయింది. ఆ? ఆ ఏమడే, నాకు అసలు విషయం చెప్పకుండా మీలో మీరు చర్చించుకుంటారంటే? ముఖ్యమైన నరం కట్ అయింది. మీరు సంసార సుఖానికి పనికి రారు. ఏంటో మామ, యాదవ జీవితం. అరే రే రే రే. అరే రే 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 రే. కుట్లో కుట్లో చెప్పు తీసుకొడతా. ఇంట్లో అందరూ బద్దకస్తులు దొరికారు. ఒక్క సామాన్ సరిగ్గా ఉండదు, చూసే దిక్కు లేదు. ఏంటి అటన్నిటి బయటపడేసి వస్తున్నా? చేసిపోయిన బల్బులు ఎక్కడ పారేస్తారు? ఒక్క నిమిషం మామ. నీకేమైందిరా? చూసావా మామ ఈ ట్యూబ్ లైట్? ఇది ఎలిగి కాంతినిచ్చే వరకే దీని జీవితం. మాడిపోయిందంటే ఇస్త్రీ అవతల పడేస్తారు. ముఖ్యంగా నీ జీవితం కూడా అంతే. ఏంట్రా నీ వరస చూస్తుంటే నా ఆపరేషన్ మీద ఏదో డబుల్ మీనింగ్ కొడుతున్నట్టుగా ఉన్నావే. చంప పగల కొడతా. నమస్తే సారు. ఆ. ఈ దినం ఆయుధ పూజ. మీరు వచ్చి రిక్షాలకు జర పూజ చేయండి. మా మామ రాలేడండి. ఏ మొన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఏయ్, అక్కడ ఆవేశపడక మామ. కుట్లు అసలు ఏం జరిగిందంటే అండి, ఏంట్రా జరిగింది కాడి గుడ్డు? రేయ్, నేను రాలేను. ఏంది ఇవాళ పెద్ద సార్ ఏదో పోగొట్టుకున్నట్టున్నాడే. ఏంట్రా పోగొట్టుకుంది? ప్రతి ఎదవా వచ్చి పోగొట్టుకున్నారంట. రాను పోనీ, అంతే. ఆయన ఏదో కుట్లతో బాధపడుతుంటే ఇప్పుడు నోరు అసలు. నాన్న, ఆ రోజు మన ఇంటికి అన్నయ్య వదిన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు చూడు, అదే నాన్న ఆదర్శ దంపతులు పోటీ వాళ్ళు. వాళ్ళు అన్నయ్య వదినకి బహుమతి ఇస్తారట, తిరుపతి వచ్చి బహుమతి తీసుకోవాలట. ఇదిగో చూడు, టెలిగ్రామ్ ఇచ్చారు చూడు. కరెక్ట్ టైంకి వచ్చావురా. ఈ బహుమతి తీసుకునే సాగుతో అన్నయ్యని వదిలిని కలిపేయచ్చు.